Hello students, very good morning. Welcome to this special series on idioms for SSC CGL. 2022 SSC CGL అడిగిన క్వశ్చన్స్ అన్ని మనం కవర్ చేస్తున్నాం యాజ్ ఎ సిరీస్. దిస్ ఇస్ ది థర్డ్ పార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ వీల్ అండ్ ఓ. ఇన్ వీల్ అండ్ ఓ అంటే మీనింగ్ కష్ట సుఖాల్లో, మంచి రోజుల్లో చెడ్డ రోజుల్లో. సో ఇన్ ప్రాస్పెరిటీ అండ్ అడ్వర్సిటీ. అడ్వర్సిటీ అంటే కష్టకాలం, ప్రాస్పెరిటీ అంటే మంచిగా ఉన్న రోజులని. ప్రాస్పెరిటీలోను అడ్వర్సిటీలోను రెండు, మంచి చెడుల్లో కష్ట సుఖాల్లో అన్నట్టు అనమాట. సో హీ వాజ్ మర్డర్డ్ ఇన్ కోల్డ్ బ్లడ్. ఇన్ కోల్డ్ బ్లడ్ అనే ఇడియంకి మీనింగ్ ఏంటంటే క్రూయల్గా, రూత్లెస్గా, ఎమోషన్ లేకుండా, దయాదాక్షిణ్యం లేకుండా అనే మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ అలాంటి పదం దగ్గరగా లేదు కాబట్టి యూ కెన్ గో ఫర్ డెలిబరేట్లీ. డెలిబరేట్ అంటే ఇంటెన్షనల్గా, కావాలనే, పొరపాటున కాదు, వాడు కావాలనే మర్డర్ చేశాడు అని చెప్పేటప్పుడు యూ కెన్ సే ఇన్ కోల్డ్ బ్లడ్. ఇట్ హ్యాపెండ్ ఇన్ కోల్డ్ బ్లడ్. వాడికి దయాదాక్షిణ్యాలు లేకుండా చేశాడు అనే సెన్స్ మనకు వస్తుంది. బట్ ఇక్కడ ఇచ్చిన మీనింగ్ కంటే బెటర్ మీనింగ్, యాక్చువల్ మీనింగ్ ఏంటంటే రూత్లెస్లీ లేదా క్రూయల్లీ అన్నట్టు మీరు తీసుకోవచ్చు. బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అనే ఇడియంకి మీనింగ్ విత్ ఆల్ ఆఫ్ వన్స్ పొసెషన్స్. తెలుగులో తట్టా బొట్టా సర్దుకొని అంటాం చూడండి. నేను తట్టా బొట్టా సర్దుకొని ఇంట్లోంచి వచ్చేసాను. ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై హౌస్ విత్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్. నేను మొత్తం నాకున్న పొసెషన్స్ అన్నీ పట్టుకొని వచ్చేసాను అని చెప్పేటప్పుడు మనం వాడవచ్చు. మన దగ్గర ఉన్నవన్నీ అని చెప్పడానికి ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తారు. నేను మీకు తెలుగు ఎక్స్ప్రెషన్స్ చెప్తాను, మీకు గుర్తుంటుంది ఈజీగా, అందుకోసమనే. ఎ స్కెలిటన్ ఇన్ ది కప్బోర్డ్. ఎ స్కెలిటన్ ఇన్ ది కప్బోర్డ్ అంటే స్కెలిటన్ అనేది ఏంటమ్మా? కప్బోర్డ్లో పెట్టామంటే అర్థం ఏంటి? దాచేస్తున్నాం దాన్ని. అంటే అన్ ఎంబరాసింగ్ ఫ్యాక్ట్ టు బీ కెప్ట్ సీక్రెట్. అంటే ఒక విషయం బయటికి తెలియజేయకూడదు, దాన్ని దాచేయాలి అనుకునేదాన్ని మనం స్కెలిటన్ ఇన్ ది కప్బోర్డ్ అంటాం. సంథింగ్ దట్ ఈస్ నాట్ టు బి రివీల్డ్. బయటికి చెప్తే మన పరువు పోతుంది, పరువు గంగలో కలిసిపోతుంది అనుకునే సీక్రెట్, సంథింగ్ దట్ హ్యాస్ టు బి కెప్ట్ సీక్రెట్. అట్లాంటి ఫ్యాక్ట్ని మనం సీక్రెట్గా ఉంచాల్సిన దాన్ని స్కెలిటన్ ఇన్ ద కప్బోర్డ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ చూస్తే మీకు ఎట్ ఆర్మ్స్ లెంత్. ఎట్ అన్ ఆర్మ్స్ లెంత్ అంటే ఒక సఫిషియంట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అవే ఫ్రమ్ ఈచ్ అదర్, దూరంగా. మీడియా అండ్ ద గవర్నమెంట్ మస్ట్ మెయింటైన్ అన్ ఆర్మ్స్ లెంత్ అంటారు. అంటే మీడియా, గవర్నమెంట్ క్లోజ్ అయిపోకూడదు. మీడియా ఎప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండాలంటే ప్రభుత్వంతో క్లోజ్ అయిందనుకోండి, ఎలా ప్రశ్నిస్తుంది? ప్రశ్నించలేదు. సో మీడియా హ్యాస్ టు మెయింటైన్ ఆర్మ్స్ లెంత్ విత్ గవర్నమెంట్ అనేది ఇక్కడ మనకి జనరల్గా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా అంతే, లాయరు తన క్లయింట్స్కి సఫిషియంట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాడు, సో ప్రొఫెషనల్గా ఉండేవాడు అని అర్థం. సో ఎస్ఎస్సి కోర్స్ ఇది మంది. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఫర్ ఎస్ఎస్సి CGL యూ కెన్ టేక్ దిస్ కోర్స్. 7,000 రూపీస్కి అందిస్తున్నాం. మన ఇన్స్టిట్యూట్ స్పెషాలిటీ లైఫ్ టైం వ్యాలిడిటీ. మళ్ళీ వేరు చోటికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా యాక్సెస్ ఉంటుంది. Tier 1, Tier 2, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, మెజారిటీ సిలబస్ అంతా నేనే కవర్ చేస్తాను. మన యూపీఎస్సీ ఫ్యాకల్టీతో జనరల్ స్టడీస్ కూడా కవర్ అయ్యాయి. టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు, లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ తీసుకుంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఇడియం ఉంది. బాబ్ ఈజ్ యువర్ అంకుల్. బాబ్ ఈజ్ యువర్ అంకుల్ అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ అని అర్థం. ఇట్ బికమ్స్ ఈజీ అండ్ క్విక్లీ అచీవబుల్ అని అర్థం అనమాట. ఇప్పుడు ఏదన్నా పని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్ ఇన్ దిస్ ఫామ్, బాబ్ ఈజ్ యువర్ అంకుల్ అంటే అర్థం ఏంటి? ఈ ఫామ్ ఫిల్ చేయి, అది చాలా ఈజీ. ఓకేనా? వంట చెయ్యు, ఇట్స్ బాబ్ ఈజ్ యువర్ అంకుల్ అంటే వంట చాలా ఈజీ. చూడండి, జస్ట్ యాడ్ ఏ లాట్ ఆఫ్ చీజ్ టు యువర్ పాస్తా అండ్ బాబ్ ఈజ్ యువర్ అంకుల్. మీరు ఈ పాస్తాకి చాలా చీజ్ యాడ్ చేయండి, ఇట్ బికమ్స్ ఈజీ అండ్ క్విక్లీ అచీవబుల్. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది అని చెప్పి అర్థం అనమాట. ఓకే, ఎక్కువగా యూకేలో వాడుతుంటారు ఈ ఎక్స్ప్రెషన్. యూఎస్లో కంటే యూకేలో ఎక్కువగా ఈ ఎక్స్ప్రెషన్ వాడుతూ ఉంటారు అనమాట. బాబ్ ఈజ్ యువర్ అంకుల్ సంథింగ్ దట్ ఈస్ ఈజీ అండ్ క్విక్లీ అచీవబుల్ అనే సెన్స్లో వాడతారు. బీటింగ్ అబౌట్ ద బుష్ మీకు తెలిసిందే. బీటింగ్ అరౌండ్ ద బుష్, బీటింగ్ అబౌట్ ద బుష్ అంటే ఒక విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా చెప్పకుండా తిప్పి చెప్పడం. స్పీకింగ్ ఇన్ ఏ కన్ఫ్యూజింగ్ మేనర్ వితౌట్ గివింగ్ ఏ కరెక్ట్ ఆన్సర్. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇడియం ఉంది, కట్ టు ద చేజ్. కట్ టు ద చేజ్ అంటే కమింగ్ స్ట్రైట్ టు పాయింట్. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట. సో ఇది తిప్పి చెప్పడం, ఇదేమో కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్ అని అర్థం. సో ఈ పర్టికులర్ కాంటెక్స్లో ఉపయోగించే ఇడియం ఏంటి? హిట్ మీ బిలో ది బెల్ట్. హిట్ మీ బిలో ది బెల్ట్ అంటే మీనింగ్ ఒకళ్ళ వీక్నెస్ని, ఒకళ్ళ యొక్క మైనస్ పాయింట్స్ని అన్ఫేర్గా, అడ్వాంటేజ్గా వాడేసుకోవడం. చూడండి, ఐ నో షీ రియలీ వాంట్స్ ది ప్రమోషన్. తనకి ప్రమోషన్ కావాలని నాకు తెలుసు, కానీ తను ఏం చేసింది? బాస్కి నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పేసి నాకు ప్రమోషన్ రానియకుండా తను కొట్టేసింది. అన్ఫెయిర్గా ఫైట్ చేసింది. ఫైట్ అనేది ఫెయిర్గా జరగాలి. ప్రొఫెషనల్గా మీరు ఎవరికి ప్రమోషన్ అంటే ప్రొఫెషనల్గా ఎవరి పర్ఫార్మెన్స్ బాగుందో అది చూడాలి. కానీ తన పర్సనల్ ఇష్యూస్ అన్ని చెప్పేయడం ద్వారా నాకు
నాకు ప్రమోషన్ రాకుండా తను రాంగ్గా గేమ్ ఆడింది అని చెప్పడం. సో హిట్ మీ బిలో ద బెల్ట్, బెల్ట్ కింద కొట్టకూడదు గేమ్ ఆడుతున్నప్పుడు, బెల్ట్ పైనే కొట్టాలి, కింద కొట్టకూడదు. కింద కొట్టామంటే అన్ఫెయిర్గా గేమ్ ఆడుతున్నట్టు అర్థం అనమాట. సో దిస్ ఇడియం కమ్స్ దేర్. టు ప్లే ఎ గేమ్ ఆర్ టు డూ సంథింగ్ ఇన్ అన్ అన్ఫెయిర్ మేనర్. వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయాలు, వల్నరబుల్ విషయాలు చెప్పకుండా ఉండాలి, అలాంటివి చెప్పేశారు అనే సెన్స్ అక్కడ వస్తుంది. ఐ హ్యావ్ బీన్ ఎ వెజిటేరియన్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్కి ఇడియం ఏంటి? డాంకీస్ ఇయర్. డాంకీస్ ఇయర్ అంటే ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ అనే మీనింగ్ అక్కడ వస్తుందన్నమాట. సో డెమోకల్స్ స్వార్డ్ అంటే అర్థం ఏంటంటే అది మన నెత్తి మీద ఉందంటే మనకి ఏదో డేంజర్ రాబోతుంది, సంథింగ్ బ్యాడ్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్ అని అర్థం. డక్ ఇన్ ది థండర్ స్టామ్ అంటే బీ ఇన్ ఏ హోప్లెస్ సిచ్యువేషన్. థండర్ స్టామ్ వస్తున్నప్పుడు డక్ ఏం చేస్తుంది, ఏం చేయగలదు? పాండ్లో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. అంత పెద్ద వడగల వాన పడుతున్నప్పుడు హోప్లెస్ అయిపోతుంది, బతుకుతుందో లేదో తెలియని పరిస్థితి వచ్చేస్తుంది. సో బీ ఇన్ ఏ హోప్లెస్ సిచ్యువేషన్ అని. డై ఇన్ హార్నెస్ అంటే రిటైర్మెంట్ కంటే ముందే చనిపోవడం. డై ఎర్లీ, బిఫోర్ రిటైర్మెంట్ చనిపోవడాన్ని డై ఇన్ హార్నెస్ అని చెప్పేసి అంటారు. హీ వాజ్ సాక్డ్ ఫ్రమ్ హిస్ జాబ్ బికాస్ ఆఫ్ ఎ గ్రేవ్ ఎర్రర్. గ్రేవ్ అంటే సీరియస్, చాలా పెద్దది అని అర్థం. హిమాలయన్ బ్లండర్ అంటారు. హిమాలయన్ బ్లండర్ అంటే చాలా పెద్ద తప్పు అనే మీనింగ్. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే కొండపోతగా వర్షం కురుస్తుంది. మైండింగ్ వన్స్ పీస్ అండ్ క్యూస్. మైండింగ్ వన్స్ పీస్ అండ్ క్యూస్ అంటే మనం గుడ్ మేనర్స్లో ఉండడం. ఇఫ్ యు ఆర్ మైండింగ్ యువర్ పీస్ అండ్ క్యూస్, దట్ మీన్స్ యు ఆర్ బిహేవింగ్ ఇన్ ఏ గుడ్ మేనర్డ్ పద్ధతిలో, అంటే పద్ధతిగా ప్రవర్తించడం అనే మీనింగ్. పికింగ్ హోల్స్ ఇన్ వన్స్ కాట్ అంటే తప్పులు పట్టడం, ఎదుటి వాళ్ళు క్రిటిసైజ్ చేయడం, తప్పులు పట్టడం అనే మీనింగ్ మనకి ఇక్కడ వస్తుంది. క్రిటిసైజ్ చేయడము, తప్పులు పట్టడం. కీప్ దిస్ ఇన్ మైండ్. సో యూ కెన్ చెక్ కీ హియర్. అండ్ మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వడమే. ఇందులో వొకాబులరీతో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన మొత్తం కంటెంట్ ఎండ్ టు ఎండ్, బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను కవర్ చేస్తాను. లైవ్ క్లాసెస్ రాత్రి 7 గంటలకు ఉంటాయి. అండ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. ఈ పీడిఎఫ్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్, వెబ్సైట్లో ఎలా పర్చేజ్ చేయాలనే లింక్స్ కూడా పెట్టడం జరిగింది. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. టేక్ కేర్.